లక్ష్మణ్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ నుంచి ఇందిరా శోభన్ కూడా రాబోతున్నారు. ముందుగా బాలాజీ గారు ఏం చెప్తారు? ఈరోజు రాహుల్ గాంధీ రాక ఈరోజు 400 మందితోటి సమావేశం, ఇది కులగణనకు సంబంధించి సలహాలు సూచనలు ఇలాంటివన్నీ కూడా తీసుకోబోతున్నారు రాహుల్ గాంధీ. ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు కాబట్టి, హామీ ఇచ్చారు కాబట్టి. యాక్చువల్గా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ వస్తే దేశవ్యాప్తంగా కూడా ఇచ్చేయాలనుకున్నారు. ఈరోజు ఇక మొదటిగా మన తెలంగాణ నుంచి మొదలు పెట్టబోతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు బాలాజీ గారు? రాజేష్ గారు, ముందుగా మీకు అదేవిధంగా 6 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలు ఎన్వి సుభాష్ గారు బీజేపీ పార్టీ, అదేవిధంగా లక్ష్మణ్ ఉప్పాల్ గారికి నమస్కారం. ప్రధానంగా రాజేష్ గారు, ఇలా కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తూ ఉంటే అంతకుడే సంతాప సభ పెట్టినట్టు ఇలా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో 1953లో ఏదైతే కాకా కాలేకర్ కమిషన్ నిర్లక్ష్యానికి కారణం ఎవరు? ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం కదా, ఇలా 60 ద్వారా అడుగుతాం. అదేవిధంగా గతంలో మండల్ కమిషన్ వేసినప్పుడు ఆ మండల్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయకుండా 1980 నుంచి 90 వరకు దాన్ని డ్రాగన్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదని నేను అడుగుతాం. ఓకే, ఈ రోజు కన్నా కాంగ్రెస్ పార్టీకి ఆ సోయి వచ్చి ఓబీసీల గురించి బీసీల గురించి మాట్లాడుతున్నందుకు సంతోషం. కానీ అదే క్రమంలో ఇలా గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేసినటువంటి బలహీన వర్గాల ఏదైతే హక్కుల గురించి కావచ్చు, బలహీన వర్గాల రిజర్వేషన్ల గురించి రాజ్యాంగ సవరణ ద్వారా, అంటే ఇలా కులగణన కానీ రాజేష్ గారు జనగణన కానీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. 1948 జనగణన చట్టం ప్రకారం కులగణన చేయాలన్నా జనగణన చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అది పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ దాన్ని చేయకుండా ఇలా రాష్ట్రాలకు ఏదో అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రంలోనే ఏదో కమిషన్ ఏర్పాటు చేసినాం, ఆ డెడికేషన్ కమిషన్ తీర్పిస్తా అనుకుంటే చాలా రాష్ట్రాల్లో ఇటువంటి అనేక రాష్ట్రాల్లో అమలు నోచుకొని పరిస్థితులు ఉన్నాయి. ఇలా బీహార్ రాష్ట్రంలో వాళ్ళు కూడా ఒక కమిషన్ వేశారు, 65% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చారు. కానీ దాని వల్ల సుప్రీంకోర్టు కొట్టివేయడం, హైకోర్టు దగ్గర పోయి ఆగిపోవడం ఇవన్నీ కూడా జరిగింది. కర్ణాటకలో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గతంలో వారు కమిషన్ వేశారు, సమగ్ర కులగణన చేశారు అక్కడ. కానీ ఇంతవరకు కూడా అక్కడ కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కూడా అమలు నోచుకొని పరిస్థితి ఉన్నది. కానీ గతంలోనే ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో బలహీన వర్గాలకు సంబంధించి ఏం చేస్తాం, ఎన్ని అవకాశాలు ఇస్తామని చెప్పేసి ఉదయపూర్ డిక్లరేషన్ చెప్పారు రాజేష్ గారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఏమని? జాతీయ స్థాయిలోనే పొందుపరిచింది. ఓబీసీలకు సంబంధించి ప్రతి పార్లమెంట్లో 2 టికెట్లు ఇస్తామని చెప్పారు సార్. మరి 17 పార్లమెంటు తెలంగాణలో ఉన్నట్టయితే 34 సీట్లు బలహీన వర్గాలకు కేటాయించాలి సార్. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సార్ 20 సీట్లు మాత్రమే ఇచ్చిన అంశాన్ని గుర్తు చేస్తా ఉన్నా సార్. ఒకవైపు మీరు పార్టీ ప్లీనరీలో ఆమోదించినటువంటి తీర్మానం, అంటే ఏమో ప్రభుత్వం ప్రకారం ప్రభుత్వం కమిషన్, ప్రభుత్వం అమలు చేసే విధానం, రాజ్యాంగ సవరణలు, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు తీర్పులు, వివిధ రాష్ట్రాల్లో వచ్చిన తీర్పుల ఆధారంగా ఇలా బలహీన వర్గాలకు ఈ యొక్క రిజర్వేషన్ అమలు ఉంటుంది సార్. కానీ మీ పార్టీ ప్లీనరీలు, మీ పార్టీ చేసిన తీర్మానం ఏదైతే ఉందో, ఉదయపూర్ డిక్లరేషన్ ఉందో, పార్లమెంట్ కు 2 టికెట్ ఇస్తామని చెప్పి చెప్పుకున్న తీర్మానానికే అమలు నోచుకున్న పరిస్థితులలో ఇలా మీరు ప్రభుత్వ పరంగా రాజ్యాంగ ప్రకారం అమెండ్మెంట్ ప్రకారం చేయాల్సినటువంటి ఏదైతే ఈ అంశాలను ఎట్లా పొందుపరుస్తారు, ఎట్లా మీరు అమలు చేస్తారనే అంశాన్ని స్పష్టంగా 60 ద్వారా చెప్తూ ఇలా రాహుల్ గాంధీ గారి రాకను మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం. మీరు వేసిన డెడికేషన్ కమిషన్ ఏదైతే ఉందో పూసా వెంకటేశ్వరరావు గారు. బల్లాజీ గారు, మళ్ళీ నాకు తెలిసి నిన్న మీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకుంటాను రాహుల్ గాంధీ అలాగనే ఇటు క్రాస్ రోడ్ తిరగాలి, అదేవిధంగా అప్పుడు డిక్లరేషన్ ఎన్నికల ముందు ఇచ్చారు కదా, ఇవన్నీ కూడా చూడాలి. నిరుద్యోగ డిక్లరేషను, అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా ఆ ప్రాంతాల్లో కూడా పర్యటించాలి రాహుల్ గాంధీ. ఇచ్చిన హామీలు ఏ రకంగా ఉందో ప్రజల నుంచి స్పందన తెలుసుకోవాలనే విధంగా చెప్పినట్టున్నారు. ఎస్, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి రాకను వెల్కమ్ చేస్తూ రాహుల్ గాంధీ గారికి ఒక సూచన కూడా చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా. ఇవాళ హైడ్రా పేరుతోటి జరిగినటువంటి విధ్వంసం ఏదైతే హైదరాబాద్ ప్రాంతంలో ఉందో, హైడ్రా బాధితులు పరామర్శించమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా మూసీ సుందరీకరణ పేరుతో మీ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఏదైతే ఈ ఆలోచన విధానం ఉందో, ఆ ఆలోచన విధానం వెనకాల ఉన్నటువంటి కుంభకోణాన్ని పరిశీలించమని చెప్తా ఉన్నాం. దాని వెనకాల ఉన్న డబ్బుల మూటాలు, డబ్బుల సంచులు ఏ విధంగా మీకు చేరుతా ఉన్నాయా, ముఖ్యమంత్రి చేరుతా ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలించమని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎలక్షన్ సమయంలో మీరు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టారు, సుమారు 420 హామీలు ఇచ్చినారు, సుమారు 6 గ్యారంటీలు, 13 అంశాలు పొందుపరిచారు. ఇలా 6 గ్యారంటీల్లో నేను చెప్తా ఉన్నా సార్, ఇలా ప్రతిపక్షంగా మాట్లాడడం కాదు. ఇలా ఊళ్ళకు పోతే సార్ రైతు రుణమాఫీ కాక రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు.
రైతు బంధు రాక రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఇలా ప్రైవేటు మీ వ్యాపారుల దగ్గర ఇలా ప్రైవేటు వాళ్ళ దగ్గర మిత్తులు తీసుకొచ్చుకొని ఇలా పెట్టుబడి పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఇలా రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న మీరు ఇలా ఊళ్ళల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక ఇలా సీఎంఆర్ పేరుతోటి వాళ్ళకి ఎంత ఇస్తారో బోనస్ తెలియదు, ఎంత ఏమి ఇస్తారో తెలియని పరిస్థితుల్లో ఇలా మిల్లర్లు ఒడ్లను దించుకొని పరిస్థితి, రైతు కళాలలో ఇలా వర్షానికి నానే పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం మూసి ఏది ఎక్కడ నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేస్తారట. ఇవాళ కేటీఆర్ గారు ఇచ్చిన సవాల్ని నేను కూడా చెప్తా ఉన్నాను 60 ద్వారా. మీకు దమ్ము ధైర్యం ఉంటే నల్గొండ జిల్లాలో కాదు మీరే అన్నారు కదా బాలాజీ గారు, ఒక రేవంత్ రెడ్డిని మీరు వెళ్ళి ఒకసారి మూసి పరిహార ప్రాంతాలకు వెళ్ళండి, మీరు తిరగండి అని చెప్పారు కదా. ఈరోజు అదే పని చేస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు. సార్ నేను మూసి ఒలిగొండ ప్రాంతంలో కాదు పాదయాత్ర చేయమన్నది, హైదరాబాద్ ప్రాంతంలో ఏదైతే మీరు గాంధీ బాపు ఘాట్ నుంచి ఏదైతే ఇక్కడ మన నాగోల్ చౌరస్తా వరకు, నాగోల్లో ఉన్నటువంటి పర్వతాపూర్ వరకు సుమారు 55.5 కిలోమీటర్లు, 57.5 కిలోమీటర్లు ఏదైతే హైదరాబాద్ లో ఉందో మూసి ఆ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేయమంటా ఉన్నాం. మీరు కూలగొట్టిన గృహాలు ఏదైతే ఉన్నాయో, కూలగొట్టిన నివాసాలు ఏదైతే ఉన్నాయో, మీరు బఫర్ బెడ్ ఏదో రివర్ బెడ్ ఏదో నిర్వహించారు, బఫర్ జోన్ ఏదో దానికి నిర్వచించారు, అదేవిధంగా FTL ఏందో పరిధి ఏందో తేల్చారు. ఈ 3 తేల్చకుండా ఇష్టం వచ్చినట్టు వందలాది మంది నిరాశ్రయులను చేసి వందలాది ఇళ్లను కూలగొట్టి మరి లక్షలాది మందికి జీవనోపాధిని చెడగొట్టి వాళ్ళ బతుకులు రోడ్డు మీదకి ఇడ్చి మీరు ఇలా తగుదునమ్మని చెప్పేసి ఇలా మీరు నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసే ఎట్లా? రాహుల్ గాంధీ మీరు రమ్మని చెప్తా ఉన్నాం, వెల్కమ్ చేస్తా ఉన్నాం హైదరాబాద్ దగ్గరికి. రెండో అంశం ఏం చెప్పిండు మా కేటీఆర్ గారు, ఇలా గతంలో అశోక్ నగర్ లో మీరు ఇదే రాహుల్ గాంధీ గారు వచ్చి ఎలక్షన్ సమయంలో నవంబర్ లో వచ్చారు, వాళ్ళు 25వ తారీఖు వచ్చారు, నవంబర్ 25 కూర్చున్నారు. ఎవరు మాట్లాడారండి?